మేలు చేయు దేవుడవు నిన్నే నీ నమ్మితిన్న దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. హల్లెలూయా. అందరికీ వందనములండి. చిన్న ప్రార్థన. దయగల ప్రభా, ప్రేమగల తండ్రి, గడిచిన కాలమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, కాచి కాపాడి తండ్రి ప్రభా మరి యొక్క నూతన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధికి వచ్చి తండ్రి ప్రభా మీ మాటలు పంచుకొనడానికి మీరు ఇచ్చిన భాగ్యం బట్టి వందనములు తండ్రి. ప్రభా అర్హత లేని దానని తండ్రి, జ్ఞానం లేని దానని తండ్రి ప్రభా మీ జ్ఞానంతో నన్ను నింపండి. మీ మాటలు నా నోట ఉంచండి నా తండ్రి. ప్రభా వాక్యం చెప్తుండగానే తండ్రి ప్రభా మీరు నాకు తోడుగా నీడగా ఉండి నన్ను నడిపించండి నా తండ్రి. వాక్యంతో మీరు మాట్లాడమని ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు స్వామి పేరట మిక్కిలి వినయంతో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనములు. మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమే ఉన్నారు. ఇక్కడ మనం పౌలు గారు కొరింథీయులకు పత్రిక వ్రాస్తూ మరి మనము దేవుని ఆలయమే ఉన్నామని, మరి దేవుని ఆలయము పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆ ఆలయము మీరే ఉన్నారు. అంటే మీరే ఉన్నారు అన్న దగ్గర ఇక్కడ 2 అని ఉంది కదా, పరిశుద్ధులై ఉన్నారు. మరి మనం దేవుని ఆలయముగా ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధులై ఉన్నారు అని అన్నారు. మరి మన అవయవంలో మరి దేవునికి సంబంధించినవి అంటే మన అవయవమే దేవుని ఆలయమై ఉంది కాబట్టి మన మన శరీరంలో ఉన్న అవయవాలతో దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉన్నామా? మరి మన శరీరంలో ఉన్న అవయవాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం ఈ ఉదయకాల సమయమున మనం ధ్యానించినట్లయితే మరి మనం దేవుని ఆలయం కాబట్టి మనలో ఉన్న అవయవాలన్నీ కూడా మరి పరిశుద్ధమైనవిగానే ఉండాలి. మరి దేవుడు పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధంగానే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయన అలాగా ఉండాలి అంటే మన అవయవాలు ఎలా ఉన్నాయి అని మనం గ్రహించినట్లయితే మరి ముఖ్యంగా మరి మన హృదయమును మనం చూసినట్లయితే మన హృదయం ఎలా ఉంది? మన హృదయము మరి మన హృదయం ద్వారానే దేవుని స్వీకరిస్తాం. అంటే మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం స్వీకరించినట్లయితే, ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, ఆయన మన హృదయంలో
నివసిస్తాడు. మన హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు గాబట్టి, మరి మన హృదయం ఎలా ఉంటుంది? అసలే మన హృదయం ఎలాంటిదని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో చెప్తాడు గదా! హృదయము ఆహ్, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో చెప్తాడు గదా! హృదయము అన్నింటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? అంటే మన అవయవాల్లో మనం చూసుకున్నట్లయితే మన హృదయం చాలా మోసకరమైనది, ఘోరమైనది అని కనిపిస్తుంది. అంటే మనకి వచ్చే తలంపులు గాని, మన ఆలోచన గాని అవన్నీ కూడా మనకి స్టార్ట్ అయ్యేది మన హృదయంలోనే. మన మనసులోనే అవి స్టార్ట్ అయితాయి కాబట్టి మన హృదయము చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మరి దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవరు అర్థం చేసుకోలేరు. ఎవరి హృదయం ఏముందో, ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, మరి ఎవరి మనసులో ఏముందో మనమైతే గ్రహింపలేము గానీ, మరి దేవాది దేవుడు మరి హృదయమును, అంతరింద్రియమును పరిశీలించే దేవుడు గాబట్టి, దేవుడికి మరుగైనది ఏది గూడా లేదు. మన హృదయం ఎలా ఉంది? మన హృదయంలో ఎటువంటి తలంపులున్నాయి? మన హృదయముతో మనం ఎటువంటి ఆలోచనలు చేయగలుగుతున్నాము అని మనల్ని మనం పరిశీలించుకునే వారంగా మనం ఉండాలి. మొదటిగా మన హృదయంను చూసుకున్నట్లయితే, మన హృదయం ఎలా ఉండాలి అని మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఇక్కడ మరి ధన్యతల గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయము 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు. మరి ఇక్కడ మన హృదయం ఎలా ఉండాలి అని మనం గ్రహించినట్లయితే మన హృదయము శుద్ధిగా ఉండాలి. మరి శుద్ధ హృదయులే మరి దేవుని చూస్తారు అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే మన హృదయాన్ని మనం అంటే పరిశుద్ధంగా మన హృదయాన్ని ఉంచుకోవాలి. మన హృదయంలో పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ఆలోచనలు గలవారిగా మనం ఉండాలి. మనం హృదయ శుద్ధి గలవారమైతే మరి దేవుణ్ణి చూచే ధన్యత మనకి ఉంటది. మరి ధన్యతల్లో ఒకటైన మరి దేవుణ్ణి ఎలా చూడగలము? మనం దేవుణ్ణి మామూలు హృదయంతో మనకి ఉన్న ఈ మోసకరమైన హృదయంతో మనం దేవున్ని చూడలేము గానీ, మన హృదయము శుద్ధిగా ఉన్నట్లయితే మనం దేవుణ్ణి చూసే వారంగా మనం ఉంటాము. మన హృదయాన్ని మనం పరిశుద్ధంగా, శుద్ధ హృదయంగా మన హృదయం కలిగి ఉండాలని ఇక్కడ మనం ఈ ఉదయకాల సమయాన మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అలాగే మన అవయవాల్లో ఇంకా మనం చూసినట్లయితే మన చేతులు, మన చేతులను మనం చూసినట్లయితే మరి మన చేతులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పనులు చేసే చేతులుగా ఉన్నాయి? ఆయనకి ఇష్టమైన పనులు చేసే చేతులుగా ఉన్నాయా? లేదా వేరే వాళ్ళకి హాని చేసే చేతులుగా ఉన్నాయా? అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనం మన చేతులతో ఏం చేయాలి అని మనం చూసినట్లయితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఇక్కడ మరి చూసినట్లయితే చేతులతో ఏం చేయాలి మనం ఈ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. మన చేతులు పవిత్రమైన చేతులుగా మరి ఉండాలి. అపవిత్రమైన చేతులుగా మన చేతులు ఉండకూడదు. మరి ఉదయకాల సమయమున మనం దేవుని ఆలయమై ఉన్నాము గాబట్టి, మన అవయవాల్లో మనం ముఖ్యంగా మరి హృదయము, చేతులు ఇంకా మనం చూసుకున్నట్లయితే ముందుకి వెళ్లి చూసుకుందాము. మరి చేతులతో మనం ఏం చేయాలంటే పవిత్రమైన చేతులు కలిగి, చేతులెత్తి మరి ప్రార్థించే వారిగా మరి ఉండాలనేసి ఇక్కడ తిమోతి గారికి పౌలు గారు పత్రిక రాస్తూ ఇక్కడ మనకి అర్థమవుతుంది. మన చేతులు పవిత్రమైనవిగా ఉండాలి. మరి దావీదు గారు కూడా మరి దావీదు గారు దేవునికి హృదయానుసారుడైన మనుషుడు, ఇష్టుడు. అయినప్పటికీ ఆయన మరి దేవుని మందిరం కట్టాలని ఆయన ఆశపడతాడు. అంటే దేవుడికి మందిరం కట్టాలి, దేవుడు ఆ మందిరంలో నివసిస్తాడు అని ఆయన చాలా ఆశ కలిగి ఉంటాడు. దేవునికి మందిరం ఎలాగైనా కట్టాలని. కానీ దేవుడు దావీదు గారిని యాక్సెప్ట్ చేయడు. అంటే "నువ్వు కట్టొద్దు నా మందిరము" అంటాడు. ఎందుకు అంటే ఆయన చేతులు మరి చాలా యుద్ధాలు చేశాడు. మరి రక్తమయమై ఉన్నాయి. మరి ఆ చేతులు అంత పవిత్రంగా లేవు అని మనం గ్రహించాలి. ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన పరిశుద్ధమైనగా జీవించాలని ఆయన ఆశపడతారు. మరి ఆయన మందిరం గూడా మరి పరిశుద్ధమైన చేతులతో మరి కట్టే విధంగానే ఆయన ఆశపడినట్లు ఇక్కడ మనకు కనిపిస్తది. ఆయన మరి దావీదు గారు కట్టాలని ఆశపడతారు గానీ, మరి ఆయనతో మరి మందిరం కట్టించుకోరు. మరి ఆయన కుమారుడైన సొలొమోను గారితో మరి దేవుని మందిరం కట్టించుకుంటాడు. మరి సొలొమోను గారి టైంలో మరి యుద్ధాలు గాని, ఎటువంటి గొడవలు గాని లేకుండా మరి రాజ్యం చాలా శాంతియుతంగా ఉన్నట్లు మనకు కనిపిస్తది. మరి చేతులు మరి పవిత్రంగా
మరి మన చేతులు మనం ఎలా ఉంచుకోవాలంటే పవిత్రమైన చేతులు గలవారిగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నాం మన చేతులెత్తి ప్రార్థించాలి. ఆ చేతులు మరి పవిత్రమైనవిగా ఉన్నాయా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇంకా మరి మనం చూసుకున్నట్లయితే మన అవయవాల్లో మరి మన పాదాలను చూసుకున్నట్లయితే మన పాదాలు ఎలా ఉండాలి? మన పాదాల ద్వారా మనం ఏం చేస్తున్నాం? మనం ఎక్కడికెళ్తున్నాము? ఎటువంటి పనులు చేయడానికి త్వరపడుతున్నాము? మరి మన పాదాలతో మనం వెళ్ళకూడని చోటుకి వెళ్తున్నామా? చేయకూడని పనులు చేస్తున్నామా? మరి కీడు చేయడానికి గాని వెళ్తున్నామా అని మనం చూసుకున్నట్లయితే, మన పాదాలు ఎలా ఉండాలి అని మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 15, 16 వచనములు చూస్తే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 15, 16 వచనం. నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. ఇక్కడ చూసినట్లయితే మరి సొలొమోన్ గారు రాస్తూ మరి నువ్వు అక్కడి నుంచి పారిపో, వాళ్ళ మార్గంలో నువ్వు నడవవద్దు, నీ పాదాలు వెనక్కి తీసుకో అంటున్నారు. ఏం చేస్తున్నారు? ఎందుకు వెనక్కి తీసుకోమంటున్నారని మనం చూసినట్లయితే 16వ వచనంలో, కీడు చేయుటకే వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు. మరిక్కడ చూసినట్లయితే మరి పాదాలు మరి కీడు చేయడానికి పరుగులెత్తుతున్నాయంట. నరహత్య చేయడానికి త్వరపడుచున్నాయంట. మరి ముందు 15వ వచనంలో నీ పాదం వెనుకకు తీసుకోము అంటున్నారు. మరి మనం మన పాదాలతో మనం కీడు చేయకుండా ఉండే వారిగా మన పాదాలు ఉండాలి. మరి ఇక్కడ నరహత్య చేయడానికి వారి పాదాలు త్వరబడుతున్నాయి. కీడు చేయడానికి పాదాలు త్వరబడుతున్నాయి. మన పదాలు అలా ఉండకుండా వాటిని అక్కడి నుంచి తప్పించే వారంగా లేదా తప్పు జరుగుతున్న చోట నుండి మన పాదాలను మరి తప్పించే వారంగా ఉండాలి. మనం కీడు చేయకుండా ఉండగలిగే పాదాలను మనం కలిగి ఉండాలి. అంటే ఆహ్, పాపం చేసే విధంగా మన పాదాలు ముందుకు వెళ్ళకూడదు గానీ, మరి పాపం చేయకుండా ఎక్కడైనా పాపం జరుగుతున్న చోట కూడా మనం నిలవకుండా మన పాదాలను మనం తప్పించుకునే వారంగా ఉండాలి. మరి చాలా మంది మరి పాదాలతో అంటే వెళ్ళకూడని చోటుకి వెళ్తూ ఉంటారు. చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. మరి అలాగా మనం ఉండకూడదు. మన పాదాలు మరి కీడు చేయకుండా మనం మంచి పనులు చేసే పాదాలుగా ఉండాలి. మనం ఉదాహరణగా యేసేపు గారిని చూసినట్లయితే మరి ఆయన పాపం చేయకుండా మరి అతను పారిపోయినట్లు పొటిఫరు భార్య సన్నివేశంలో మరి ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన మాత్రం మరి పాపం చేయకుండా అతని నుండి పారిపోయిన వ్యక్తిగా కనిపిస్తారు. మరి యేసయ్య గారు అక్కడ మరి ఆయనకి సంబంధించిన వారు ఎవరు లేరు. ఆయన బంధువులు గాని, ఆయన స్నేహితులు గాని ఎవరు లేరు. అక్కడ ఎవరు చూసే వాళ్ళు కూడా ఎవరు గూడా అక్కడ లేరు. అయినప్పటికీ ఆయన దేవుని యందు భయభక్తులు గల వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. మరి పాపం చేయకుండా ఆయన పాదాలని అక్కడి నుంచి తొలగించుకున్నట్లు, అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తిగా మనకి యేసేపు గారు కనిపిస్తారు కదా! మన పాదములు ఇంకా ఎలా ఉండాలి? మరి కీడు చేయకుండా మన పాదాలు ఉండే విధంగా ఉండాలి. అలాగే మన పాదాలు వేటి కొరకు మనం ఉపయోగించాలని మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం చూస్తే, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రవచించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. అంటే మరి సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరములుగా ఇక్కడ మనకి కనిపిస్తాయి. మరి ఆయన సువార్తమానం ప్రకటించు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదంలో అని ఉంది. అంటే మన పాదాలు కీడు చేయడానికి కాకుండా దేవుని సువార్తను లేదా దేవుని పనులు చేసేవారి పాదాలుగా మన పాదాలు ఉండాలి. మరి రక్షణ సువార్తను మరి ఇతరులను రక్షించే పాదాలుగా మన పాదాలు ముందుకు వెళ్ళాలి. ఆయన సువార్త పనిలో లేదా దేవుని పనిలో దేవునికి సహాయకులుగా లేదా పరిచర్య చేస్తున్న వాళ్ళకి సహాయకులుగా మరి మన పాదాలు ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు అని మనకు కనిపిస్తాయి. అలాగే యెహోషువ గారి గ్రంథంలో కూడా మరి యాజకులు మందసం మోస్తూ యోర్దాను నది దాటుతున్నప్పుడు కూడా మరి యాజకుల పాదాలు కూడా మరి ఎంతో సుందరములుగా కనిపిస్తాయి. ఎందుకంటే మరి వాళ్ళు పాదం మోపినప్పుడు మరి అక్కడ నీళ్లు ఎకరాసిగా మరి దేవుడు నిలిచేటట్లు యోర్దాను నీళ్లు మరి చేశాడు. మరి మన పాదాలు కూడా కీడు చేయడానికి కాకుండా మరి సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలి. మంచి పనులు చేసే పాదాలుగా ఉండాలి. దేవునికి
ఉపయోగకరమైన పనులు చేసే పాదాలుగా మన పాదాలు ఉండాలి. ఈ రోజుల్లో చూస్తే యవ్వనస్తులు మరి ఎటు పడితే అటు వెళ్ళిపోవడము, లేదా మరి యవ్వనస్తులే కాదు ఎవరన్నా అంటే కీడు చేయడానికే మరి త్వరపడే విధంగా మన మనుషులుంటారు గానీ, మంచి చేద్దామంటే కాస్త వెనకడుగు వేసే వారుగానే ఎక్కువ కనిపిస్తారు. మరి మంచి చేయడానికి మరి ముందుకు అయితే తొందరగా రారు గానీ, అదే కీడు చేయాలి లేదా ఏదన్నా చేయాలి, ఏదన్నా మరి వ్యతిరేకంగా మాట్లాడాలి అన్న టైంలో మరి ముందుకు వెళ్తున్నట్లుగా మరి ఈ లోకం మనకి కనిపిస్తుంది. మన పాదాలు మరి సువార్త ప్రకటించే పాదాలుగా, మరి సువార్త పనిలో మరి ముందుకు వెళ్ళే పాదాలుగా మనం ఉండాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మన అవయవాల్లో మరి హృదయాన్ని చూసుకున్నాం, చేతులను చూసుకున్నాం, మరి పాదాలను గూడా చూసుకున్నాం కదా! ఇంకా మన ఆహ్, అవయవాల్లో మరి మన కళ్ళు చాలా ముఖ్యమైనవి. మరి మరి మన కళ్ళతో మనం కళ్ళతో వేటిని చూడాలి, వేటిని చూడకూడదు. మరి కళ్ళతో మనం ఏం చేయాలని మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. ఇక్కడ మరి కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అంటున్నాడు. మరి మనం ఈరోజు మరి మనం వ్యర్థమైన వాటిని చూసే వారముగా మనం ఉండకూడదు. మరి దేవునికి అయిష్టమైనవి మనం చూసే వారముగా మనం ఉండకూడదు. మరి వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు తిప్పివేసుకోవాలని ఇక్కడ వాక్య భాగం మనకి చెప్తుంది. మనం దేవుని ఆలయమై ఉన్నాం గాబట్టి, మరి మంచి వాటిని చూసే విధంగా, దేవునికి ఉపయోగకరమైనవి చూసే విధంగా మనం ఉండాలి గానీ, పాపంలో పడిపోయే విధంగా, మరి దేవునికి అయిష్టమైనవి చూసే విధంగా, మరి వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండే కన్నులు మనం కలిగి ఉండాలి. మరిక్కడ కీర్తనకారుడన్నారు. మరి అలాగే దావీదు గారిని మనం ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే, మరాయన చూసాడు. బెత్షెబ విషయంలో మరాయన మేడ మీద ఉండి, మరి కన్నులతో చూసి మరి పాపం చేసినట్లు మనకు కనిపిస్తుంది. మరి వ్యర్థమైన వాటిని అంటే ఆయన మరి కళ్ళు తిప్పివేసుకోవచ్చు. మరి వ్యర్థమైనవి చూడకూడదని మరి ఆలోచన రావాల్సి ఉంది. కానీ అలాగ ఆలోచన రాలేదు. అంటే కొన్ని కొన్ని సార్లు మనం కళ్ళతో కూడా పాపాలు చేసే వారంగా ఉంటాం. మన కళ్ళు వేటిని చూస్తున్నాయో అంటే వేటిని చూస్తాము. ఫస్ట్ చూస్తేనే మరి మనం పాపంలో పడగలం. చూసి మరి అవ్వ గూడా మరి ఆహ్, అది చూపునకు రమ్యమైనదిగా కనిపించింది. మరి పండు తినొద్దన్నాడు. మరి మరి అవ్వ గూడా మరి అది చూపునకు రమ్యంగా చూచింది. దాన్ని చూచి మరి దాన్ని తీసుకొని తిన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మనం పాపం కూడా మరి మనం కళ్ళతోనే స్టార్ట్ చేస్తాం. ఏంటంటే మనం దాన్ని చూస్తాం ఫస్ట్. దాని మీద మనకి ఆసక్తి కలుగుతుంది గాబట్టి మరి మనం తప్పు చేసే వారంగా ఉంటాం. అలాగే ఇక్కడ మన కళ్ళతో మనం వ్యర్థమైన వాటిని చూడకూడదు. మరిక్కడ దావీదు గారు ఆయన వ్యర్థమైన వాటినే చూసారు. మరి పాపంలో పడిపోయినట్లు మనకి కనిపిస్తుంది. మన కళ్ళతో మరి పాపం చేయకుండా ఉండే వారంగా మనం ఉండాలి. మరి యోబు గారిని చూసుకున్నట్లయితే ఆయన ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 31 అధ్యాయము 1 వచనంలో ఆయన ఒక మాట అంటాడు గదా! నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటిని. కన్యకను నేనెలాగో చూచెదను అని మాట అంటాడు. మరి ఆయన కళ్ళతో నిబంధన చేసుకున్నాడంట. మరి కన్యకని నేనెలా చూస్తాననేసి. అంటే ఆయన అంత యంగస్టర్ కూడా కాదు. అంటే అంత యవ్వనుడు కూడా కాదు గానీ, అంత పెద్దవాడు అయినప్పటికీ కూడా మరాయన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. అంటే వేటిని చూడాలి, వేటిని చూడకూడదు. మరి నేను కన్యకను ఎలా చూడగలను అన్నట్టు మరాయన నిబంధన చేసుకున్నట్లు మరి కనిపిస్తుంది. ఈ రోజుల్లో మరి అలాగ ఎవరు ఉండలేకపోతున్నారు. అంటే వృద్ధులు గాని, పిల్లలు గాని ఇంకా కళ్ళతో మరి పాపం చేసేవారుగా మనకి కనిపిస్తూ ఉంటారు. మరి అవయవంలో మరి కళ్ళు గురించి మనం చూసుకున్నాము. ఇంకా మన అవయవంలో మరి చెవులను మనం చూసుకున్నట్లయితే మన చెవులు ఎలా ఉండాలంటే మరి మన చెవులను నిర్మించింది గూడా మరి దేవుడు. మరి కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 6 వచనంలో మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 6 వచనము. బలులైనను, నైవేద్యములైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఇక్కడ చూస్తే మరి దేవుడు మరి చెవులను నిర్మించి ఉన్నాడు. మరి మన చెవులు వేటిని వినే వాటిగా మరి ఆతృత పడుతున్నాయి. చెడ్డ మాటలు వినే వాటిగా ఆతృత పడుతున్నాయా? లేదా వేరే వాళ్ళ మీద కుండెములు చెప్పుకుంటుంటాయి. లేదా వేరే వాళ్ళ మీద ఏమన్నా లేనిపోని మాటలు గాసిప్స్ చెప్పుకుంటుంటే ఆ మాటలు వినే వారముగా మన చెవులు ఉన్నాయా? మరి మన దేవుని వాక్యం వాక్యం పట్ల మరి శ్రద్ధ కలిగి చెవులను మరి వాక్యాన్ని వినే విధంగా మన చెవులు ఉన్నాయా? మరి మనం ఆలోచించుకోవాలి. మన చెవులు ఎలాగుండాలి అని మనం గ్రహించినట్లయితే మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్లయితే మనం ఉపదేశము
వినేవారముగా మన చెవులు ఉండాలి ఉపదేశాన్ని. అంటే ఉపదేశం అంటే మరి మంచి బోధ లేదా మరి మంచి బోధ లేదా దేవుని మాటలు వినే చెవులుగా మన చెవులు ఉండాలి. జ్ఞానము గలవాడు సామెతల గ్రంథం 1:5 జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. వి వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకొనును. ఇక్కడ చూసినట్లయితే జ్ఞానము గలవారు విని పాండిత్యం వృద్ధి చేసుకును. మనం మన చెవులతో జ్ఞానం గలవారమై ఉండి, మరి ఉపదేశమును విని, మరి పాండిత్యం వృద్ధి చేసుకునే వారంగా ఉండాలి మన చెవులతో. మరి మన చెవులతో వినకూడని మాటలు వింటున్నామా? లేదా ఉపదేశమును మంచి బోధన మనం వింటున్నామా అని మనం ఆలోచించుకోవాలి. అలాగే కింద గూడా మరి వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రం సంపాదించుకొను. మరి మన దగ్గరికి వాక్యం వస్తుంది, ఉపదేశం వస్తుంది. మరి వాటిని మనం వివేకము గలవాడు ఆలకించి మన చెవులతో ఆలకించి మరి నీతి సూత్రం సంపాదించుకునే వారంగా మనం ఉండాలి. మన చెవులతో మనం మరి ఉపదేశమును విని వాటిని ఆలకించే వారంగా మనం ఉండాలి. అంటే ఉపదేశం అంటే మన వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు మరి వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించే వారంగా మనం ఉండాలి అనేసి మరి మన చెవులతో మనం మరి మంచి బోధను, మంచి మాటలు వాటిని వినేవారంగా మనం ఉండాలి. చెడ్డ మాటలు వినకుండా గూడా మన చెవులను గూడా త్రిప్పివేసుకోవాలి. చెడ్డ మాటలు లేదా నోటి నుంచి ఏదన్నా మరి ఆహ్, వేరే మాటలు మనకు వినిపిస్తున్నప్పుడు వాటిని వినకుండా మన చెవులను మనం త్రిప్పివేసుకునే వారంగా కూడా మనం ఉండాలి. ఇంకా ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే ఇంకా మన అవయవాలు మరి ఏ ది ఏ ఏమి ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా హృదయం ఎలాగైతే ముఖ్యమో, అలాగే మన నాలుక కూడా చాలా ముఖ్యమైన అవయవము మన అవయవాల్లో. మరి మన నాలుకతో మనమేం చేయాలి అని మనం చూసుకున్నట్లయితే మరి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనము. మన నాలుకతో చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఇక్కడ మనం ఏం చేయాలి? మన నాలుకతో అని మనం చూసినట్లయితే చెడ్డ మాటలు పలకకూడదు. అలాగే కపటమైన మాటలు పలకకుండా మన నాలుకను మనం కాచుకునే వారంగా ఉండాలి. మన నోటితో మనం అంటే నాలుక చాలా ఆహ్, చిచ్చు పెడతది అని యాకోబు పత్రికలో నాలుక గురించి చాలా గొప్పగా మరి రాసినట్లు మనకు కనిపిస్తది. మరి ప్రపంచం అంతటికి మరి మన మాటల ద్వారా గాని, మన చేతుల ద్వారా గాని అంటే మన మాటల ద్వారా చాలా మందిని మరి ఇబ్బంది పరిచే మాటల్లాగా మనం ఉంటాయి. మన మాటలు ఎలా ఉండాలి? చెడ్డ మాటలు పలకకుండా, అలాగే కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాచుకోవాలి. నాలుకతో చెడ్డ మాటలు పలకకూడదు. అలాగే పెదవులతో మనం కపటమైన మాటలు పలకకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి. మరి మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని మనం చూసినట్లయితే తులసి పత్రిక 4వ అధ్యాయము 6 వచనం చూసినట్లయితే, తులసి పత్రిక 4వ అధ్యాయము మరి 6 వచనం మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలాగా మన నాలుకతో పలకాలి అని మనం చూసినట్లయితే తులసి పత్రిక 4, 6 ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను, కృపాసహితంగాను ఉండనీయుడి. మనం ఎల్లప్పుడూ గూడా మరి చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలకకుండా మరి మన మాటలెలా ఉండాలి, మన సంభాషణ ఎలా ఉండాలంటే ఎప్పుడు గూడా ఎల్లప్పుడూ ఆహ్, ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను ఉండాలి. అంటే మన మాటలతో మనం అంటే రుచిగలగా మరి ఉప్పు మరి చాలా టేస్ట్‌ని తెస్తది గదా! కర్రీలో మరి అంతా కర్రీ వేసి కూడా మరి ఉప్పు వేయకపోతే దానికి టేస్ట్ అనేది తెలీదు. మరి ఏదన్నా వంట వండేటప్పుడు మరి కర్రీలో మరి ఉప్పు వేస్తేనే దానికి రుచి వస్తది. కూరల్లో అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అనే ఒక సామెత కూడా ఉంటది గదా! అలాగా మరి ఎల్లప్పుడు గూడా రుచిగలదిగా మన సంభాషణ ఉండాలంట. ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలంట. అంటే మనం మాట్లాడే మాటలు మరి మంచి మాటలుగా అందరికి ఉపయోగకరమైన మాటలుగా మన మాటలు ఉండాలనేసి మరి మన నోటితో మన మ మన నాలుకతో అలాంటి మాటలు మాట్లాడాలి. ఎప్పుడు గూడా మనం కృపాసహితంగానే మాట్లాడాలి. అంటే వేరే వాళ్ళని శపించే మాటలు గాని, వేరే వాళ్ళని కించపరిచే మాటలు గాని, వేరే వాళ్ళని తిట్టే మాటలు గాని మన నోటి నుండి రానీయకూడదు. మనం ఎప్పుడు గూడా మరి మరి మంచి సంభాషణ రుచి కలదిగా మన మాటలుండాలి. అలాగే కృపాసహితమైన మాటలే మనం పలకాలి. అందరికి అంటే అందరిని కూడా మరి దీవించే మాటలు గాని, లేదా అందరి గురించి మంచి
మాటలుగానే మనం మాట్లాడాలి గానీ, కపటమైన మాటలు, చెడ్డ మాటలు మన నాలుకతో మనం మాట్లాడే వారంగా మనం ఉండకూడదు. ఇంకా మన నోటితోనే మరి రుచిగలదిగా ఉండాలి. మనం కృపాసహితంగా మాట్లాడాలి. అలాగే మన నోటితో గూడా మరి దేవుణ్ణి ఎప్పుడు స్తుతించే వారంగా మన నోరు ఉండాలి. మరి కీర్తన గ్రంథం 113 మూడవ వచనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 113 మూడవ వచనం చూసినట్లయితే, సూర్యోదయము రెండవ వచనం చూద్దాం. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. ఈ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. మరి సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు దేవుని నామం స్తుతి నొందదగినది కాబట్టి, మన హృదయంతో మనం కృపాసహితంగా మాట్లాడాలి. అలాగే రుచిగల సంభాషణ మనం కలిగి ఉండాలి. అలాగే మనం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మరి దేవుని నామం స్తుతింపదగినది కాబట్టి, మనం మరి ప్రతిరోజు మరి ప్రతి సమయంలో గూడా మరి దేవుణ్ణి స్తుతించే నోరుగా, స్తుతించే నాలుకగా మన నాలుక, మన పెదవులు ఉండాలి. దేవుని స్తుతించే విధంగా ఉండాలి. ఎందుకంటే మరాయన స్తుతులకు పాత్రుడు. మరి స్తుతిని నొందదగినవాడు కాబట్టి మన ఆయన ఆయనకు మనం ఆలయమై ఉన్నాం గాబట్టి, మరి ఈ ఆలయం నుండి మనమెప్పుడు గూడా స్తుతులు ఆయనకి వెళ్ళే విధంగా ఉండాలి. మన అవయవములతో. అలాగ మన నాలుకతో, మన పెదవులతో మరి ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించే విధంగా మన నాలుక, మన పెదవులు ఉండగలగాలి. మరి మనం ఈ దేవుని ఆలయమై ఉన్నాం. ఈ హృదయము గాని, చేతులు గాని, పాదాలు, కళ్ళు, మరి చెవులు, నాలుక మనం ఈ అవయవాలన్నీ చూసుకుంటే దేవునికి ఉపయోగకరమైన అవయవాలుగానే మనం ఉండాలి తప్ప, మరి దేవునికి అయిష్టమైన అవయవాలుగా మన అవయవాలు ఉండకూడదు. మన దేవుని ఆలయమై ఉన్నాం గాబట్టి, మన అవయవాలు కూడా మరి పరిశుద్ధంగా ఉండాలి అని ఈ ఉదయకాల సమయమున మరి మనం గ్రహించగలగాలి. మరి మన అవయవాలను నీతికి సాధనములుగా ఉపయోగపడాలని రోమపత్రిక మరి 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ఈ అవయవాలు ఎలా ఉండాలి అని మనం చూసినట్లయితే, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవుల మనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మన అవయవాలను హ్మ్. మన అవయవాలను దేవునికి అప్పగించుకోవాలి. ఎలాగా? దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుండా. అంటే మన అవయవాలతో పాపం చేసే విధంగా కాకుండా, పాపం చేసే ఆటిలకి సాధనములుగా కాకుండా, మన అవయవాలను దేవునికి అప్పగించుకోవాలి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. మన అవయవాలను ఎలాగ అప్పగించుకోవాలి అంటే, మరి దేవునికి నీతి సాధనములుగానే మన అవయవాలు ఉండాలి. మరి దేవునికి అప్పగించుకోవాలని మనం గ్రహించాలి. మరి ఈ అవయవాల్ని నీతికి సాధనములుగా, ఆయనకు ఉపయోగపడే సాధనములుగా మన అవయవాలు ఉండాలి. మరి మన అవయవాలతో మనం నీతికి సాధనములుగా మనం ఎలా చేసుకోగలము అని మనం గ్రహించుకున్నట్లయితే, మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను, ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మరి భార్యాభర్తల గురించి మాట్లాడుతూ, అలాగే మరి సంఘం గూడా సంఘము మరి ఒక పెళ్లి కూతురుగా, ఒక వధువుగా మరి మనకి కనిపిస్తుంది. మరి సంఘాన్ని మరి దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు అని మనం చూసినట్లయితే, మరి పరిశుద్ధమైనదిగా ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలువబెట్టుకోవాలని, మరి సంఘాన్ని మరి రోజు గూడా మరి ఏం చేస్తున్నాడు? ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మరి సంఘము దేవుని ఎదుట పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కలంకంగా మరి ఉండాలి అంటే వాక్యం అనే ఉదక స్నానము దానికి అవసరము. వాక్యంతో మరి రోజు కడుగుకోవాలి. లేదా వాక్యము పరిశుద్ధమైనది గాబట్టి, వాక్యం మనల్ని కడుగుతుంది. పరిశుద్ధమైన వాక్యంతో మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ, మరి మన అవయవ